శనివారం 2 టీమ్స్ ఐపీఎల్ కి పోటీ పడబోతున్నారు. ఇంతకీ ఆ టీమ్స్ ఏంటి, ఎలా ఆడబోతున్నారు, ఎవరు గెలవబోతున్నారు తెలియాలంటే లెట్స్ వెల్కమ్ సుడిగాలి సుధీర్ along with లగాన్ టీమ్. ఏంటో ఈ గార్డ్ పెద్దగా ఇచ్చారు. అది గార్డ్ కాదు, అది హెల్మెట్ తలకు పెట్టుకుంటారు. ఓ తలకి పెట్టుకుంటారా? చెప్పకపోతే గార్డ్ గా పెట్టుకోడు కదా. హలో హలో, ఈరోజు మ్యాచ్ ఎవరికి వస్తుంది చూద్దామా? ఈ రోజు మ్యాచ్ కంపల్సరీ మేమే గెలుస్తాం. అంతలేదు, మేమే గెలుస్తాం. లాస్ట్ టైం మేము 100 కొట్టినప్పుడు మీరు 50కి ఆల్అౌట్ అయ్యారు. మేము 50 కొట్టలేదు, 50% డిస్కౌంట్ ఆడాం. 50% డిస్కౌంట్ ఆడాం. నాతో జోకులొద్దు. మా వాడు చూసావా? చూసాను. 6 బాల్కి 6 సిక్స్లు కొడతాడు. మా వాడు 6 బాల్కి 7 6లు కొడతాడు. ఎలా కొడతాడు? అబద్ధం చెప్తాడు. మా వాడు ఫాస్టెస్ట్ సెంచరీ చేస్తాడు. మా వాడు మీకన్నా ఫాస్టెస్ట్ చేస్తాడు. ఎలా చేస్తాడు? ఆడి దగ్గర బైక్ ఉంది. ఇగో ఒక్క ఓవర్ లో 3 వికెట్లు తీస్తాడు. మా వాడు 6 వికెట్లు తీస్తాడు. ఎలా తీస్తాడు? మ్యాచ్ అయిపోయిన 3 వికెట్లు ఇంటికి పట్టుకెళ్తాడు. 6 నేను క్రికెట్ లో ఇప్పటిదాకా ఓటమి చూడలేదు తెలుసా? ఇచ్చుడు. ఏంటది? రాత్రి పాకిస్తాన్ ఓడిపోయింది. లాస్ట్ టైం నేను ఎల్బీ స్టేడియం లో 6 కొడితే బాల్ గ్రౌండ్ బయట పడింది తెలుసా? నేను 6 కొడితే అమీర్పేటలో వచ్చి పడింది. ఎలా పడింది? నేను అమీర్పేటలో ఆడాను అప్పుడు. ఇది డే అండ్ నైట్ మ్యాచ్, కొంచెం చూసుకున్నాడు. అర్థమైందా? డే అండ్ నైట్ మ్యాచ్ కి నీకు నైట్ లైట్స్ కావాలేమో. నాకు లైట్స్ అవసరం లేకుండా ఆడతా. ఒక్కసారి లైట్స్ ఆపి ఎంపైర్ లేడా? ఎంపైర్ లేకుండా అలాగే వద్ది. ఎంపైర్ ఆల్రెడీ వస్తున్నాడు. Yes, well, today you the evening of the Belgians. 2 teams out there. Rendu team ఉన్నాయి ఇక్కడ. And one is JBS and MGBS team. MGBS JBS అంటే ఏంటి? జబర్దస్త్. జబర్దస్త్ లేకపోతే మీరేంటి? MGBS బస్ స్టాండ్. అంతే. And so many cracks and Raviteja garu cinema super hits in the seconds and So many cracks. క్రాక్ రవితేజ గారి టాస్ వేయండి. let's have a toss. ఏంటి టాస్ వరం కాయిన్ చేస్తారు, నోట్ తీసారండి. రూపాయి కామన్ అయిపోయింది. మీకేం కావాలి? 1000 రూపాయలు కావాలి అందులో. హెడ్స్. It's heads. బ్యాటింగ్. హలో, నాకు కూడా బ్యాటింగ్ కావాలి. నాకు బ్యాటింగ్ కావాలి. నాకు బ్యాటింగ్ సరే కావాలి. మళ్ళీ టాస్ వేయండి. ఎందుకు గోల? 10 రూపాయలు అయిపోయిందండి. 2000. యా, ఇప్పుడు నేను గెలిచా. మళ్ళీ ఈసారి నాకు బౌలింగ్ కావాలి. నాకు బౌలింగ్ కావాలి. అయితే బ్యాటింగ్ ఇచ్చి. The audience will, cheers. Let's take a ball, alright? మీరు ఇటు అటు ఉండాలి కదా. అంటే కీపింగ్ కూడా చేస్తాను అప్పుడు నేను. అరే ఎంపైర్ అటు ఉండాలి కదా. ఎంపైర్ అటు పక్క. One minute. Sounds great. Okay. Match fixing ah. Okay. Match fixing. No ball వేయాలి ఇప్పుడు. నా గూగుల్ పే చేయండి, డబ్బులు ముందు అర్జెంట్. Okay. Google Pay చేయండి. Ready? నో బాలా? Yeah, no ball. No ball. Okay, now that's the no ball call. ఇప్పుడు అది no ball కాబట్టి ఏంటది? ఫ్యాన్ ఏంట్రా గాలట్లేదు. వికెట్ తీసేయాలి. ఓకే రెడీ. Ready? అటుపక్క ఎందుకు వెళ్ళారు? పాప ఎందంటే నించొని ఎనర్జీ డౌన్ అయి ఉంటదేమో. ఒకటి ఇచ్చి వచ్చాడు. పరిగెట్టు, తొందర పరిగెట్టు. రైడింగ్, పోలీస్ వస్తారు. పోలీసు వస్తానే పరిగెట్టాడు. No. Ready? యా రెడీ. లాస్ట్ 2 overs. ఓ బాల్ వచ్చి చాలా ఫ్యాన్ టైం పట్టుతుంది ఆయన. అవుట్. ఇప్పుడు బ్యాటింగ్ మీరే. ఇట్స్ ఓకే, నో ప్రాబ్లం. లాస్ట్ ఓవర్ ఇన్నింగ్స్. Ready, go.
That's a beautiful bowling from Prasad. అసలు బాల్ రాలేదు. 500 స్పీడ్ వేస్తే నీకు కనిపిస్తుంది బాల్. ఐ వాంట్ రీప్లే. ఏంటది? డబుల్ రిప్లే. Let's have a replay. That's a beautiful ball. Beautiful ball. Fantastic. రీప్లేలో కూడా బాల్ కనపడ. అరే 500 స్పీడ్ వేస్తే ఏం కనిపిస్తుంది? సంకలో ఉంటే Drinks break. It's a beautiful pitch, beautiful weather from. ఏంటి మిగులుతుందేమన్నా? లెట్స్ స్టార్ట్. Okay, yes. రెడీ? Ready? ఇక్కడ ఉన్నాడు సార్. Okay. అడ్డొస్తే ఎలాగా? Players చేయరి. ఇట్టు తిరగండి. అన్నా వీళ్ళు తిరగకుండా బ్యాట్లు మార్చుకుంటున్నారు. ఇదేంటి? మీకు ఏం కావాలి? ఆ బ్యాట్ ఇక్కడ ఉండాలి, ఈ బ్యాట్ అక్కడ ఉండాలి. అవును. అదే చేశారు కదా. రెడీ. బాల్. ఓ పని చేయండి, ఎక్కడ పెట్టండి అయిపోద్ది. రెడీ. సార్ ఇదేంటి సార్ వికెట్స్ ఇలా ఇక్కడ? పాపం పరిగెట్లా చచ్చిపోతున్నారు, అలసిపోతున్నారు కుర్రాళ్ళు. ఏమైతే వికెట్ ఆ పక్కన ఈ పక్కన అంతే కదా. ఎంపైర్ విషయం అంటే వాళ్ళు 100 కొట్టారు, కంగారులో మేము 110 కొట్టేసాం. నేను క్వార్టర్ కొట్టేయాను. ఏంటి మ్యాచ్ మీరు విన్నారా? వాళ్ళు కప్పు కూడా ఇంటికి పంపించారు. Sujay, what's your feeling? Thank you. నెక్స్ట్ మ్యాచ్ లో కలుద్దాం. సో మనో గారు ఎలా అనిపించింది ఈ స్కిట్ మీకు? సూపర్. ఇంద్రజ గారు? ఐ ఎంజాయ్డ్ అండి, అంతే. అండ్ హ్యాపీగా ఎంజాయ్ చేశాను. థ్యాంక్ యూ సో మచ్.